నా వీక్షకులు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టారండి. ఏమిటో సార్, నేను ఊరు వెళ్ళి ఒక 5 రోజులు ఉంటేనే నా ఫేస్ బ్లాక్ అవుతుంది సార్, మళ్ళీ హైదరాబాద్లో ఒక 10 రోజులు అయితే కానీ ఫేస్ వైట్ వస్తుంది సార్, ఏం చేయాలి అని అడుగుతున్నారండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఇదే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. నేను నా పేషెంట్స్ని, క్లయింట్స్ని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇలానే చెప్తూ ఉంటారనమాట. సార్, మొన్నటి దాకా నేను మంచిగా వాడాను, నేను సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, కేవలం ఊళ్ళో పని ఉండి నేను అలా వెళ్ళి వచ్చాను, ఇమీడియట్గా నలుపు అయిపోయాను, అలానే తర్వాత మొత్తం అంతా ట్యాన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, అంతా ఇలా అయింది, ఏం చేయాలి సార్ అని అంటారు. మనము చాలా కామన్గా మనకి ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకి పనులు చాలా ఉంటాయండి. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని ఇవాళ నేను వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇబ్బందులు అనేటివి ఈ పిగ్మెంటేషన్ తోటి వస్తూ ఉంటాయి. ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అని అంటే సన్లైట్కి, ఎండకి, ట్యానింగ్ మారుతూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. అయితే మనము ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నలుగురిని కలవాలి, అలానే చుట్టాలని కలవాలి, పాత స్నేహితులని కలవాలి. ఇలాంటి అన్ని వివిధ రకాలైన కార్యక్రమాలు ఉంటాయి. లేక వేరే పొలం దగ్గర పని కానివ్వండి, ఇలాంటి ఇతరత్ర అన్ని కండిషన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనం తిరగటం ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు అక్కడ సన్ స్క్రీన్ పెట్టుకోవటం అనేది నామషిగా ఉంటుంది. అలానే వాటర్ చేంజ్ కూడా అవుతుంది. ఇలా మనకి అంతగా ఎక్స్పోజర్ అయ్యి ఇవన్నీ కారణాలతోటే మనకి ట్యానింగ్ అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? నేను అదే చెప్తానండి. సన్ స్క్రీన్, సన్ స్క్రీన్, సన్ స్క్రీన్. నాకు తెలిసిన పేషెంట్స్, నాకు తెలిసిన క్లయింట్స్ చాలామంది ఎంత పల్లెటూర్లలో ఉన్నా కానీ సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా వాడుతున్నారండి. అండ్ వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ వస్తుందండి. మీరు సన్ స్క్రీన్స్ అనేది వాడొచ్చండి. చాలామంది నన్ను బ్రాండ్ నేమ్ అడుగుతారు. నేను డాక్టర్గా నేను బ్రాండ్స్ని నేను ఎండార్స్ చేయకూడదండి. నేను చెప్పగలిగేది ఏంటంటే నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్ అనేది మీరు యూస్ చేయొచ్చు. మీకు అది ఎలాంటి సన్ స్క్రీన్ కావాలి అని అంటే మీరు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకొని దాంతో ప్రిస్క్రిప్షన్లో మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది ఏంటి, అసలు ఏ విధంగా ఈ సన్ స్క్రీన్స్ మన చర్మాన్ని ట్యానింగ్ నుంచి కాపాడుతుంది అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. చాలామందికి ట్యాన్ అనేది ఎందుకు వస్తుంది అనేది తెలియదు. వాళ్ళు తెలియక వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోకుండా సహజంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. అప్పుడే ఈ ట్యానింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ట్యానింగ్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది అని అంటే మీకు సన్లైట్ ఎక్స్పోజర్తో కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ తోటి కానివ్వండి. అంటే ఊర్లో పొల్యూషన్ అని అనుకుంటారండి. ఊర్లో పొల్యూషన్ అని అంటే మనకి సా డస్ట్ కానివ్వండి, లేకపోతే మనకి శాండ్ డస్ట్ కానివ్వండి, లేకపోతే మట్టి ఎగిరి వచ్చి మన చర్మం పైన పడటం కానివ్వండి. అలానే చెమటతోటి మనం ఎండలో నిలబడ్డాము అని అంటే దానితో కూడా ట్యానింగ్ అవుతుందండి. బావిలో నీళ్ళలో ఉన్నప్పుడు మనకి అలా ఎండ తగిలినప్పుడు అక్కడ ఉంటుందండి. చెరువుగట్టు పక్కన కూర్చున్నా కానీ దాని నుంచి వచ్చే ఎండ కూడా, వాటర్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ తోటి కూడా మనకి సన్లైట్ ఎక్కువగా అయిపోయి డ్యామేజ్ ఎక్కువ అనేది జరుగుతూ ఉంటుంది. చెట్టు కింద ఉన్నాం కదా, అసలుకి చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా ట్యానింగ్ అప్పుడు అని అంటే అలా కాదండి. మీకు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సన్లైట్ అనేది ఉన్నప్పుడు మీరు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. సన్లైట్ ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు, సూర్యుడు వెళ్తున్నప్పుడు మీరు బయటికి వెళ్ళకూడదని నేను చెప్పనండి. మీరు సన్ స్క్రీన్ ఎంత బాగా పెట్టుకొని, ఎంత మంచిగా వాడుకొని మీరు బయటికి వెళ్తున్నారో దాన్ని బట్టే మీకు ప్రొటెక్షన్ అనేది చాలా బాగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ తోటి మీరు ఎలా ఎప్పుడు పెట్టుకోవాలనే దాని గురించి కూడా నేను చెప్తాను. సన్ స్క్రీన్ తోటి మనకి ఇక్కడ ఫింగర్ టిప్ యూనిట్ అంటామండి. గోరు నుంచి ఇక్కడ మొదటి రేఖ వరకు, ఆ తర్వాత మనకి ఇన్ని 4 రేఖల వరకు మనం అంత సన్ స్క్రీన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇది వచ్చేసి 0.5 గ్రామ్స్ అని అంటాం అనమాట. అంటే 2 తీసుకుంటే 1 గ్రామ్ అన్నట్టు. అదే 4 తీసుకుంటే మనము 2 గ్రామ్స్ అన్నట్టు. సో 2 గ్రామ్స్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది వచ్చేసి మనం మొత్తం ఫేస్ అంతా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ 2 గ్రామ్స్ ఆఫ్ సన్ స్క్రీన్ మనం ఫేస్ అంతా పెట్టడంతో ఏమవుతుందనంటే చర్మానికి మంచిగా ఒక లేయర్ అనేది ప్రొటెక్షన్ అవుతుంది. చాలామంది సన్ స్క్రీన్ ఏం చేస్తారంటే మామూలు క్రీమ్ లాగా తీసుకొని జిడ్డుగా ఉంది కదా కొద్దిగా ఇలా పెట్టేసి వదిలేద్దామని అంటారు. సన్ స్క్రీన్స్ అనేటిది ఎక్కువ లావుగా పెడితే అది చర్మంలోకి ఇంకటానికనే కొద్ది టైం బట్టి అక్కడ ప్రొటెక్షన్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అదే వేరే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే సీరమ్స్ కానివ్వండి, అవి ఎప్పుడు పెట్టి వదిలేస్తామండి? రాత్రి పెట్టి వదిలేస్తాం. ఎందుకు పెట్టి వదిలేస్తామని అంటే అది ఇంకి లోపల చర్మం లోపల ఉన్న దాని
క్లీన్ చేయడానికని దానికి సమయం కావాలన్నమాట. అదే సన్ స్క్రీన్కి కూడా కొద్దిగా సమయం కావాలి కదండి. అదే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అది సమయం పడుతుందన్నమాట. ఆ సమయం పట్టిన సన్ స్క్రీన్స్ తోటి మనకి నెమ్మదిగా ఇంకకుండా మనకి చర్మంలోకి పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే మట్టి పొడి కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి అక్కడికి ఆపుతూ ఉంటుంది. సన్ స్క్రీన్స్ కొద్దిగా జిడ్డుగా అనిపించవచ్చు. అలా జిడ్డుగా అనిపించినప్పుడు కొంతగా టాల్కమ్ పౌడర్ పెట్టుకోవాలండి. అలానే మనం బయటికి వెళ్ళినప్పుడు స్నేహితుల మధ్యలో మనకి నామోషిగా ఫీల్ కావద్దండి. ఎందుకంటే ఫస్ట్లో మీకు కామెంట్స్ వస్తాయి, అరే నువ్వు ఏంట్రా ప్రతిదీ పూసుకుంటున్నావు ఏంటి అని చాలామంది అంటారనమాట. అలానే మనకి సన్ స్క్రీన్ పూసుకుంటున్న కొద్దీ ఇంకెక్కువగా మనం పూసుకుంటున్న కొద్దీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కాంప్లిమెంట్ చేయటం మొదలెడతారు. సో ఫస్ట్లో కామెంట్స్ వస్తాయండి, తర్వాత కాంప్లిమెంట్స్ వస్తాయి. ఆ కాంప్లిమెంట్స్ వరకు మీరు కొద్దిగా ఓపికగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలా మీరు ఖచ్చితంగా మీరు ప్రతిదీ ఒక్కొక్క విషయం మీరు జాగ్రత్త చేసుకుంటూ సన్ స్క్రీన్స్ని మనం మంచిగా నెమ్మదిగా వాడుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఇలా చేయటంతో మనకి చర్మానికి మంచి ప్రొటెక్షన్ అనేది చాలా మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్సే కాకుండా మంచిగా మాయిశ్చరైజర్ కూడా వాడాలండి. అలానే సీరమ్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఊర్లో వెళ్ళినప్పుడు కనుక మీకు వీలవుతే కనుక వాటర్ వాష్ తోటైనా కానీ మీరు ఫేస్ని మీరు మంచిగా కడుక్కోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతి 2 గంటలకి మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉంటే మీకు ట్యానింగ్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. అలానే మీరు ప్రొసీజర్స్ చేసుకుంటూ మీరు ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది అని అంటే మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సన్ స్క్రీన్స్ అండి. సన్ స్క్రీన్స్ బాగా పెట్టుకుంటే మీకు ట్యానింగ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. అలానే మీరు యూస్ చేసే వాటర్ కూడా ఇంపార్టెంట్ అండి. సో డ్రింకింగ్ వాటర్ యూస్ చేయటంతో చర్మానికి మంచి బెనిఫిట్ వచ్చి ప్రొటెక్టింగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ చర్మానికి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఎప్పుడైనా కానీ. అంటే ఇన్ని జాగ్రత్తలు మనకి వీలవుతుందా అని చాలామంది కొట్టేస్తూ ఉంటారు. నేను క్లియర్గా చెప్తానండి, మీరు జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు, నార్మల్గా తీసుకుంటారు, అంతేగాని దానికి స్పెషల్ అటెన్షన్ లాగా మనం చేయకూడదు. ఫేస్ వాష్ చేసుకుంటాం, మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకుంటాం, మళ్ళీ పనులు మనం చేసుకుంటాం. కొంతమంది అంటూ ఉంటారండి, కానీ మనకి ఎప్పుడైతే మనకి రిజల్ట్ వస్తుందో మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు చెప్పారు కదండి, నా వీక్షకులే చెప్పారు, నేను చెప్పటం కాదు కదా. వాళ్ళు హైదరాబాద్కి వస్తే కనుక అంటే అక్కడ ప్రదేశం చేంజ్ అవ్వటంతో వాటర్ చేంజ్ వల్ల కూడా ఒకటి అవుతుందండి. రెండోది ఏంటంటే మనకి సన్లైట్కి ఎక్స్పోజర్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. సిటీలో మనకి ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి ఇలా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇలానే కాకుండా సిటీలో కూడా మనకి బాగా ఎండల్లో తిరుగుతున్నప్పుడు కూడా ట్యానింగ్ అవ్వచ్చండి. అలా అని సిటీ అలా ఊర్లో అలా అని కూడా కాదండి. సన్లైట్ ఎంతవరకు తగులుతుంది, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటామనే దాని గురించి అని డిస్కషన్ అనమాట. అయితే ఇక్కడ సన్ స్క్రీన్స్ గురించి అని నేను చెప్పానండి. అలానే మీకు ట్యానింగ్ వస్తే కనుక లేజర్స్, బ్లూ లేజర్స్ అని కొత్త లేజర్ టెక్నాలజీ మా దగ్గర వచ్చిందండి. ఈ బ్లూ లేజర్స్ టెక్నాలజీ తోటి యూస్ చేయటంతో ట్యానింగ్ కొద్దిగా కరిగి మంచిగా స్కిన్ బెనిఫిట్గా, హెల్తీగా, టోన్ మంచిగా అవ్వటం అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఈ బ్లూ లేజర్స్ చేయటంతో మన చర్మంలో మంచిగా నిగారింపు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా లేజర్స్ మనం చేసుకుంటూ పోతుంటే మంచి రిజల్ట్స్ మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. మనకి లేజర్స్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి అని నేను మీకు చెప్పానండి. దానితో పాటు మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా నేను చెప్పాను. లేజర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మా దగ్గరకు వస్తే లేజర్స్ ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, ఏ విధంగా మనం చేస్తాం, ఎలా మనకి బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తానండి. నా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. అలానే లైక్ చేసి ఎవరికైనా మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా ట్యానింగ్ ఉందనంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు రాగలుగుతానండి. మీకు ఎటువంటి అయినా వెంట్రుకల ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, అలానే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి నేను వీడియో రిప్లై అనేది నాకు వీలైనప్పుడు లేదా టెక్స్ట్ రిప్లై అనేది కానీ నేను చేయగలుగుతానండి. మీకు ఎటువంటైనా సందేహాలు ఉన్నా మీరు మా సెంటర్కి వస్తే తప్పకుండా మీ చర్మాన్ని చూసి దానికి తగ్గట్టుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించగలనండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.